ఈ మధ్య కాలంలో హిందువులకి, బౌద్ధులకి మధ్య చిచ్చు రేపేటటువంటి ప్రయత్నాలు, బౌద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తిరుగుతా హిందూ మతం కంటే బౌద్ధంది స్పెషల్ ఉంది, లేకపోతే బౌద్ధమే హిందూ మతానికి ఆలంబన లాంటివి చెప్పడం, దాన్ని హిందూ మతాన్ని అవలంబించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, లేకపోతే ప్రేమించేటటువంటి వాళ్ళు వ్యతిరేకించడం, ఇదో పెద్ద వివాదమైంది. ఇది కొత్త కాన్సెప్ట్ కిందకు అవుతుంది. ఈ దశలో ఆసిన్ విరాతు బర్మా బౌద్ధ గురువు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. హిందూ మతం ఎక్కడ ఉందో అక్కడ బౌద్ధం ఎప్పుడు ఉంటుంది, బౌద్ధ మతం ఎక్కడ ఉందో అక్కడ హిందూ మతం ఎప్పుడు ఉంటుంది. అది ఇండియా అయినా, నేపాల్ అయినా, మారిషస్ అయినా, థాయిలాండ్ అయినా, బర్మా అయినా, రెండింటిలో ఒకటి ఎక్కడ నాశనం అయితే, ఇది అసలు పాయింట్, రెండింటిలో ఒకటి ఎక్కడ నాశనం అయితే రెండు నాశనం అవుతాయి. అది రష్యా అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇరాన్ అయినా, పాకిస్తాన్ అయినా, చైనా అయినా. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. చైనాలో బౌద్ధం ఇదివరకు, ఇప్పుడు లేదు. అలాగే పాకిస్తాన్లో బౌద్ధం మంచి మూలాలు ఉన్నాయి, అది లేదు ఇప్పుడు అక్కడ. ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో, రష్యాలో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఏది బౌద్ధుడి విగ్రహాలు, అతిపెద్దదైనటువంటి విగ్రహాలు ప్రపంచంలోనే ఉన్నటువంటిది, వాటిని కూడా ధ్వంసం చేశారు కదా. అంటే అక్కడ హిందూ మతము లేకపోయింది. అదే సందర్భంలో హిందూ మతం ఉన్నటువంటి చోట్ల బౌద్ధం ఉంటుంది, బౌద్ధం ఉన్న చోట్ల హిందూ మతం ఉంటుంది. ఇదే విషయాన్ని బౌద్ధ గురువు గుర్తు చేసుకొచ్చారనమాట.